నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిషపరమైన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం. నమస్కారం గురుజీ, దేవాలయాలకు వెళ్ళేటప్పుడు వస్త్రధారణ ఏ విధంగా ఉండాలి? సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్తుంటాం. ఇప్పుడు చూడండి, మేము డ్రెస్ వేసుకోగానే గురూజీ నమస్కారం అని అంటారు అందరూ. ఈ డ్రెస్ కాకుండా నేను ప్యాంట్ షర్ట్ వేసుకుని రోడ్డు మీద వెళ్ళాను అనుకోండి, ఎవరు పట్టించుకోరు, ఎవరు గుర్తించలేదు కూడా. ఎవరో వెళ్తున్న నలుగురితో వెళ్ళిపోతారు. ఎందుకు ఆ తేడా వస్తుంది? అలాగే ఒక కలెక్టర్ గారు వెళ్తున్నారు అనుకోండి, ముందు ఏంటంటే ఆ ప్యూన్ మంచి డ్రెస్ వేసుకుని ఒక బెల్ట్ వేసుకున్నా సరే, అయ్యో ఎవరో కలెక్టర్ గారు గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులు ఇస్తున్నా తెలుస్తుంది. ఇదే విధంగా అంటే ఒక దేవాలయం, ఇవన్నీ చిన్న చిన్న ఉదాహరణ ఎందుకు ఇస్తున్నా అంటే ఈజీగా అర్థం అవడానికి అనమాట. ఒక దేవాలయంకి మనకంటూ ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయ పద్ధతిలో ఏంటంటే మనకేంటంటే పైన కండువాలు వేసుకుని చక్కగా మంచి వస్త్రధారణ వేసుకుని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళకు ఇచ్చే వస్త్రధారణ ప్రకారం మన సాంప్రదాయ పద్ధతిగా ఏదుందో అది వేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే అక్కడ ఒక మంచి వైబ్రేషన్ ఉండే అవకాశం ఉంటే నలుగురు మనం చూసినప్పుడు కూడా గౌరవమైన భావనతో ఉండడము, అదేవిధంగా ఒకరిని ఒకరు చూసుకునేటప్పుడు ఆ గౌరవ భావంతో ఆలోచన శక్తి కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నడవడి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనం వేసే వస్త్రాన్ని బట్టి అవతల వాడు వ్యంగ్యమైన ఆలోచనలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవాలయంలో వచ్చినప్పుడు పవిత్రమైన ఆలోచనతో ఉండాలి. కాబట్టి వస్త్రధారణకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఆ విధంగా చక్కటి వస్త్రధారణ వేసుకుంటూ ఇతరులని అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే వస్త్రధారణ కూడా వేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే అద్భుత ఫలితం ఉంటుంది. అందరినీ మనం ఆహ్లాదకరంగా ఉంచి చక్కటి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాణి గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారండి. రాణి గారు నమస్తే అండి. నేను గుంటూరు నుంచి రాణి చేస్తున్నానండి. నమస్తే రాణి గారు, చెప్పండి మీ పుట్టిన తేదీ, సమయం, మీరు ఎక్కడ పుట్టారు, మీ సమస్య ఏంటి గురూజీకి వివరించండి. హలో, ఏప్రిల్ 29. గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. ఏప్రిల్ 29 అండి. సంవత్సరం 1970. టైం అమ్మా? టైం ఉదయం 7:30-8 మధ్యలోనండి. క్షణాల్లో పుట్టానండి. అమ్మా, ఇప్పుడు ఏంటమ్మా సమస్య ఏంటి? దేని గురించి అడుగుదాం అనుకున్నారు మీరు? మా వారు వ్యవసాయం చేస్తారండి. మేము గృహం కొనుక్కోవాలని ఉంది. నా పేరు బలాన్ని ఉందా లేదా, కొనుక్కోగలుగుతామా? డబ్బులు ఎన్ని వచ్చినా ఖర్చు అయిపోతా ఉంటాయండి. వ్యవసాయం ఎవరి పేరు మీద అమ్మా? స్థలం అదంతాను? వ్యవసాయం నా పేరు మీదే చేస్తుంటారండి. ఖర్చు అయిపోతా ఉంటాయి వచ్చిన డబ్బు వచ్చినట్టు. అలాగంటే అమ్మా, అమ్మ మీది ఇక్కడ శ్రవణ నక్షత్రం అయిందమ్మా, మకర రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూస్తే వృషభ లగ్నం అయింది. లగ్నంలో కుజ శుక్రుడు యొక్క ప్రభావం కనబడు. శుక్రుడు అనేవాడు ఏంటంటే అన్ని రకాల భోగభాగ్యాలు ఇచ్చేవాడు అన్నమాట. వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు, వాడు లగ్నంలో ఉన్నాడు. కానీ వాడితో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. కుజుడు ఏం చేస్తాడు? పాపగ్రహం అన్నాడు, భోగాన్ని యోగాన్ని హరింపజేస్తాడనమాట. సో ఇక్కడ ఏంటవుతుందంటే లగ్నంలో ఈ 2 గ్రహాలు ఉండడం, ఒకటి మీకంటే అనారోగ్య స్థితికి వచ్చినప్పుడు ఎముకలకి సంబంధించిన సమస్య ఒకటి వస్తుందమ్మా, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. తర్వాత ఇప్పుడు నడుస్తుంది కూడా ఏంటంటే గురు మహారదశ నడుస్తుంది. అందులో కూడా ఆకర్ స్టేజ్ అంటే రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. ఈ రాహు పీడనం కూడా ఉండడం అంటే అనుకున్న పనులు ఏవి 2011 సెప్టెంబర్ నుండి జరగట్లేదు సరిగ్గాను. ఇక్కడ మీకు జరగట్లే, మీ వారికి జరగట్లే, అంతా ధనం నష్టమే తప్ప లాభం ఎక్కడ కనిపించట్లేదు. ఇది వచ్చే సంవత్సరం జనవరి 26 తర్వాత స్థితిగతులు చాలా బాగుంటాయని చెప్పగలుగుతామమ్మా. సో ఇక్కడ ఏం చేయాల్సి వస్తుందంటే మీరు ఇల్లు కొనుక్కోవాలనే విషయానికి వచ్చినప్పుడు వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం కరెక్ట్గా సంవత్సరం తర్వాత చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ఈ ఒక్క సంవత్సరం మొత్తం ఆదాయం పెంచుకోవడం ప్రయత్నం చేయండి. దీనికోసం కూడా చేయవలసి వస్తారంటే మీరు ఆరోగ్యం కోసం ఏంటంటే పచ్చన రత్నం పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. గరుడు పచ్చి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అటువంటి ఒక పచ్చని రత్నం పెట్టుకోవడం ప్రయత్నం చేస్తూ నిత్యము విష్ణు సహస్రనామం వినడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజుకి ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి. ఈ 2 కాంబినేషన్ అంటే కొంచెం ప్రశాంతమైన జీవితం మీకు ఉండడానికి అవకాశం ఉంది చెప్పగలుగుతామా. శారద గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. శారద గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ పుట్టిన తేదీ, సమయం, మీ సమస్య ఏంటి గురుజీకి వివరించండి. హలో, నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. మా పాప గురించి అడగాలండి. చెప్పండి అమ్మా. పాప డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. మే 26. మే 26 1997. టైం అమ్మా? ఉదయం 6:12 6:12. సరే, ఏ ఊళ్ళో పుట్టారమ్మా? కడపలో పుట్టారండి. అచ్చా. పాప ఏం చేస్తున్నామా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. మెడిసిన్ చేయాలని ఉంది పాపకి. యోగం ఉందా లేదా? అట్లే పాపకు కొంచెం కళ్ళు తిరగడము, కడుపులో పాప చేస్తూ ఉంటుంది. అచ్చా. ఉత్తరాషాఢ నక్షత్రం అయిందమ్మా పాపతి. ధనుర్రాశి అయింది. లగ్నము వృషభ లగ్నం అయింది. లగ్నంలో రవి శుక్రుల ప్రభావము.
తర్వాత కుజుడు కూడా బాగానే ఉన్నాడు. అయితే ఇప్పుడు మెడికల్కి సంబంధించిన గ్రహాలు ఏ విధంగా అనుకూలిస్తున్నాయి చూసుకుంటే ప్రస్తుతానికి కుజమహార దశలో కూడా అంతర్దశ ఇక్కడ రాహు యొక్క పీడనం మే తర్వాత మొదలవుతోంది. అయితే ఇక్కడ మెడికల్ సంబంధించిన చిన్న పెసురు మొదటి ప్రయత్నం కాకపోయినా రెండవ ప్రయత్నంలో అయ్యే అవకాశం కనబడుతోంది. అంచేత మీరు గట్టి ప్రయత్నం చేయవలసిన అవసరం వస్తుంది మెడికల్ లైన్లోకి మాత్రం. మెడికల్ సంబంధించి ఇప్పుడు చూడండి, గ్రూప్స్కి వెళ్ళారు అనుకోండి, ఐఏఎస్ ఐపీఎస్ అంటారు, తర్వాత మండల అధికారి కూడా ఎంఆర్ఓ కూడా గ్రూప్స్ రాసిన తర్వాత సక్సెస్ ఆ కేటగిరీలో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చిన మార్క్స్ని బట్టి అవన్నీ ఉంటాయి కదా. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు మెడికల్ లైన్లో వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంచెం రెండో ప్రయత్నం చేయగలుగుతాడు. మొదటి ప్రయత్నం కాక రెండో ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇక్కడ కూడా మేధస్సు పెంచడం చాలా అవసరం పడుతాము. నిత్యము ప్రతిరోజు అమ్మాయి చేత మేధా దక్షిణామూర్తి అయితే ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. చాలా చక్కటి మంత్రం అమ్మ నేను ఇప్పుడు చెప్పింది. ఈ మంత్రం పుస్తకాల్లో దొరుకుతాయి అందరికీను. దక్షిణామూర్తి మంత్రం చక్కగా రోజు చదివించండి. దీనివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. తర్వాత గురుమంత్ర సాధన ఎవరైనప్పటికీ చేసినప్పుడు ఆది ఈ విశ్వానికి విశ్వరూపానికి మన ప్రపంచం అంతటికి గురువే అన్నిటికీ సారథ్యం వహిస్తారంటుంటాం. అంటే గురువు యొక్క మంత్ర సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి అన్ని విధాలైన కష్టాలను బయటపడతా ఉంటారన్నమాట. అలాగే ఈ లగ్నానికి కూడా ఏంటి గురుమంత్ర సాధన చేయడం అనేది చాలా అవసరం పడుతుందన్నమాట. ఆ మంత్ర సాధన చేయించడం ప్రయత్నం చేయండి. దాంతోపాటు అంటే గరుడు పచ్చాన రత్నం కూడా పెట్టించడం ప్రయత్నం చేయండి. ఈ రెండింటి ప్రభావంలో ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత ఈ మంత్రం ఏం చేస్తుందంటే మేధస్సును పెంచుతుందన్నమాట. ఇప్పుడు మేధస్సును ఎప్పుడైతే పెంచడం మొదలు పెడుతుందో ఆలోచన శక్తి డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంది. రెండో ప్రయత్నంలో కనబడుతుంది. ఇటువంటి మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే మాత్రం మొదటి ప్రయత్నంలో కూడా కొంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పగలుగుతాము. పాండురంగ యాదవ్ గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పుట్టిన తేదీ, సమయం, మీ సమస్య ఏంటి గురుజీకి వివరించండి. హలో, మీ టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడాలండి. హలో, నేను 1979 ఏప్రిల్ 7వ తారీఖున జన్మించానండి. టైం అండి? మార్నింగ్ 7 గంటలకండి. ఏ ఊళ్ళో పుట్టారండి మీరు? బనగానపల్లి మండలం అండి. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నేనేంటంటే నా వయసు ఇప్పుడు 32 years ఉంది. నేను ప్రతి ఏదైనా చాలా అవకాశాలు వచ్చాయి కానీ కొన్ని ఆవేశపూరిత నిర్ణయాల వల్ల, కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల చాలా వరకు కోల్పోతున్నానండి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సరే అండి, మీరు ఇక్కడ ఆశ్లేష నక్షత్రం అయిందండి, కర్కాటక రాసి ఉందండి. అయితే మీకు చతుర్థంలోని లగ్నం చూస్తే మేష లగ్నం అయింది. చతుర్థంలో గజకేశ్వరి యోగం యోగం ఉంది. ఇవాళ అందరికీ ఎక్కడో చోట ఏదో యోగం కనబడుతోంది. ఇందాక బుధాదిత్యం కనబడింది, ఇప్పుడు మీ జాతకంలో గజకేశ్వరి యోగం ఉంది. లగ్న చతుర్థ స్థానంలో ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏంటి నడుస్తుంది మాత్రం శుక్రమహాదశ నడుస్తుంది. ఈ దశ లగ్నానికి సపోర్ట్ చేయట్లేదండి. శుక్రమహాదశలో కూడా ఏంటంటే ఇక్కడ అంతర్దశ చూసుకుంటే బుధుడు యొక్క ప్రభావం కనబడుతుందన్నమాట. అంటే దశానాథుడు అన్నది ఈ లగ్నానికి ఎప్పుడైతే సపోర్ట్ చేయరో మీరు ఆలోచన ఒక విధంగా వెళ్తుంది, మీరు చేసే పనులు కూడా ఒక రకంగా వెళ్తుంటాయి. దేనికి సమన్వయపరకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నమాట. వివాహం అయినప్పుడు కూడాను ఇంట్లో కూడా అంటే మీ ఇంటి ఇళ్ళలో ఒక విధంగా ఆలోచిస్తే మీరు ఒకలాగా ఆలోచిస్తారు, మీ పిల్లలు ఒక రకంగా ఆలోచిస్తే మీరు ఒకలాగా ఆలోచించడం ఉంటుంది. ఏంటంటే వేవ్స్ సరిగ్గా ఉండవన్నమాట. దశానాథుడు ఎప్పుడు లగ్నాన్ని సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే అలా ఉండినప్పుడైతే అప్పుడు సక్సెస్ అనేది బాగా కనబడుతుంది. సో ఇక్కడ మీరు చేయవలసిన పని ఏంటంటే సుమారుగా ఇక్కడ రవి సూర్య ఆరాధన నిత్యం చేయడం చాలా అవసరం పడుతుంది. ఒక స్టేటస్ మనిషి మగవాడికి ఏంటంటే మనం చెప్పుకోలేదు ఉద్యోగం పురుష లక్షణం అంటుంటాం. అదేవిధంగా అంటే ఆ పురుష లక్షణమైనటువంటి ఉద్యోగం, స్థిరత్వం, ఆలోచన శక్తి, ఒక స్టేటస్ ఇచ్చేది ఏంటంటే మీ లగ్నానికి రవి మాట. అంటే నిత్యం సూర్య ఆరాధన చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రనామాలు చదవడం, సూర్యదేవుడు సూర్యోదయం కాలం కంటే ముందుగా లేచి ఇవన్నీ చేయడం, అది అన్నిటికన్నా ప్రాధాన్యత వహిస్తుందన్నమాట. అంచేత ఇవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తూ దానికి సంబంధించిన రత్నం ఏంటి కెంపు రత్నం పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఈ ఆవేశం ఎంత ఉందో, ఆవేశంలో ఎంత బయటికి రావాలో, ఎంత ఆలోచన బయటకు రావాలో కంట్రోల్ చేసి బయటకు తీసుకుని వచ్చే స్థితి ఆ రత్నానికి ఉంటుందన్నమాట. ఆరోగ్యం కూడా వస్తుందన్నమాట. అంచేత ఈ రత్నం పెట్టుకోవడం ప్రయత్నం చేసి కనీసం 4 క్యారెట్స్ పెట్టుకోండి. మీ వయసును బట్టి మీకు ఇన్ని క్యారెట్స్ అని చెప్తున్నాం కాబట్టి 4 క్యారెట్స్ పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత ఈ చెప్పిన ఈ మంత్ర సాధన చేయండి. ఈ రెండింటి ప్రభావంలో సక్సెస్ కనబడుతుంది. సుమారుగా 2013 మీకు జూన్ తర్వాత మంచి పరిణామాలు చూసి కొన్ని అకస్మాత్తుగా ధనలాభము, శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతామండి. అన్నపూర్ణ గారు అద్దంకి నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్తే అన్నపూర్ణ గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పుట్టిన తేదీ, సమయం, మీరు ఎక్కడ పుట్టారో, మీ సమస్య ఏంటి గురుజీకి వివరించండి. హలో, 18/10/1999 అండి. టైం అండి? ఉదయం 6:55. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? వినుకొండ, గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. ఇప్పుడు ఏం చేస్తున్నామో, ఏం తెలుసుకోవాలనుకున్నారు మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నానండి. అది 93 నుంచి ఒక కోర్టు కేసు కోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో, ఏపీపీఎస్సీది.
అది ఇప్పుడు వస్తుంది అనిపిస్తూనే ఉంటుంది, రావట్లేదు. అమ్మా ఇది 6:55 ఉదయమా? అవునండి. సరేనమ్మా. అదొకటి గృహయోగం ఉందా లేదా అండి? సరేనమ్మా, మంచి ప్రశ్న వేశారమ్మా. ఇవేంటి లాంగ్ టర్మ్ సమస్యల పరిష్కారం ఏ విధంగా తెలుసుకోవడం కూడా ఒక మంచి విషయమే. ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం ధనుర్ రాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే ఏంటంటే ఇక్కడ తులా లగ్నం అయిందమ్మా ఇది. అయితే ఇప్పుడు ప్రస్తుత దశల వారీగా తీసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు 92 నుండి రాహుదశ మొదలైందమ్మా. ఈ రాహుదశ అనేది మొన్న ఆల్మోస్ట్ 2011తో కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతానికి గురు మహారదశ మొదలైంది మీకు. ఈ గురు మహారదశ ఎప్పుడైతే మొదలైందో ఇక్కడ నుండి యోగం మొదలు పెడతారు. 2012 సెప్టెంబర్ తర్వాత నుండి కొంతవరకు మీకు గురుడు అనుకూలత కొంచెం మొదలైందన్నమాట. అటువంటి పరిస్థితులు ఏంటంటే గురు బలాన్ని పెంచుకోవడం కూడా అవసరం పడుతున్నామా. ఈ కోర్టు వ్యవహారాలన్నీ అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ అవ్వడం ఇది డెఫినెట్గా మీకంటే సక్సెస్ కనబడుతున్నలోనే. అయితే గురువులో అంతర్దశ శని ప్రభావం నడుస్తుంది కాబట్టి దాటిన తర్వాత సుమారుగా 2013 ఆగస్టు తర్వాత మీకు ఇందులో ఒక రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ గురు మంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు శ్రీ విద్యలో ఏం చెప్తారంటే గురు గణపతి బాల అని మంత్ర సాధన ఇస్తుంటారన్నమాట. శ్రీ విద్యోపాసకులకి ఇవన్నీ చెప్తుంటారన్నమాట. ఇదే విధంగా గురువు యొక్క ఆరాధన చేయడానికి ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశ మంత్ర సాధన చేస్తూ గురు గణపతి బాల మంత్రం తీసుకుని మీరు ఆ మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఏంటంటే ఈ కోర్టు వ్యవహార సంగతి కూడా బయటపడ్డాము. తర్వాత గృహయోగానికి మాత్రం 2014 సంపూర్ణ స్థితి కనబడుతోంది. అంటే ఇది రెండు జరిగే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాము. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మా ధర్మ సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.